శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రమ్మని సీఎం రేవంత్ సార్కు స్వామివారి పెళ్లి పత్రికను అందజేసిర్రు అంతగూడి. అటనే బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను కూడా సీఎం సారు చేతుల మీదంగా ఆవిష్కరింపజేసిర్రు. గదైనాక రాములవారి ప్రసాదాన్ని చేతుల పెట్టి శాలువ కప్పి సన్మానం చేసి పట్టుకొచ్చిన అక్షింతలు చల్లి దీవెనార్తలు ఇచ్చిర్రు అందరికీ. ఇక రాములవారి గుడిని డెవలప్ చేసేందుకు ఇంకెంత జాగా అక్కర పడుతుంది, ఎంత పైకం అవసరమవుతుందో వివరాలన్నీ చెప్పాలని అధికారులను అయ్యవార్లను అడిగి తెలుసుకుండు సారు. ఎంత ఖర్చైనా మంచిదే, భద్రాచలం రాములవారి గుడిని అయోధ్య గుడి రేంజ్లో డెవలప్ చేయాలని ఫిక్స్ అయినట సారు. ఇటు భద్రాచలానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భక్త రామదాసు మండలి సభ్యులు కూడా 130 కిలోల గోటితోటి కొలిచిన కోటి తలంబ్రాలను పట్టుకొచ్చిర్రు. ఇప్పటికే అన్ని దిక్కులకెళ్ళి కళ్యాణానికి కావాల్సిన గోటి తలంబ్రాలన్నీ భద్రాచలానికి ఏరుకున్నాయి. ఈ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తిగా వచ్చినాయట. మొత్తం మీద ఈ తాప కళ్యాణం అంగరంగ వైభోగంగానే జరిగేటట్టుంది.